బ్రేకింగ్ న్యూస్ గనుల శాఖ ఏడీ జయరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. 70 కోట్ల రూపాయల అక్రమాస్తుల్ని గుర్తించారు అధికారులు. భారీగా ఆస్తులు, నగదు, 623 గ్రాముల బంగారం లభించింది. డ్రైవర్ ఖాతా నుండి కుమార్తె ఖాతాకి నగదు మళ్లించినట్లుగా గుర్తించారు. బోడుపల్లో 2 అంతస్తుల భవనంతో పాటు కూతురు పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. గనుల శాఖలో ఓ అవినీతి ఘనుడి నిర్వాకం ఇది. ఆ శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఏసీబీ షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అక్రమ సంపాదనతో భారీగా ఆస్తులు కూడబెట్టడంతో పాటు ఈ అవినీతి వ్యవహారాల్లో ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. ఎవరికీ అనుమానం రాకుండా తన డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు గుర్తించింది ఏసీబీ టీం. అంతేకాదు, జయరాజు తన కూతురు పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ సోదాల్లో బయటపడింది. గనుల శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయరాజు ఇళ్లలో ఉదయం నుండి ఈ సోదాలు నిర్వహిస్తూ వచ్చింది ఏసీబీ. కీలక పత్రాలు, భారీగా నగలు స్వాధీనం చేసుకుంది. వరంగల్లో తీగలాగితే వికారాబాద్ జిల్లాలో జయరాజు డొంక కదిలింది. తాండూరు సమీపంలో ఓ లీడర్ తో కలిసి సుద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నాడు అనే విషయం ఏసీబీ సోదాల్లో బయటపడింది. 2009-2016 సంవత్సరాల మధ్య తాండూరులో పనిచేశారు. మైన్స్ ఏడీగా పనిచేశాడు జయరాజు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ గుర్తించింది.